పవన్ కళ్యాణ్ గారి దెబ్బకంట ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు లిటరల్గా వణికిపోతున్నారట. ఏం చేసినాడు, భయపెట్టినాడా, ఇబ్బంది పెట్టాడా, లేకపోతే డబ్బు ఏమన్నా అడుగుతున్నాడు అనుకున్నారు. అలా కాదు, మనందరికి తెలిసిందే. మన దేశంలో ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుని ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు నిర్మాణం అయిపోయినటువంటి నెల రోజులకే ఐదో రూపాయన దానికి క్రాకులు రావడం, లేకపోతే లేచిపోవడం, లేదంటే ఇంకా గుంతలు లాంటివి పడడము, దాంట్లో పడి మనుషులు చచ్చిపోవడం, ఇవన్నీ చూస్తాం కదా. కానీ ఫస్ట్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు శాఖలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ శాఖ, ఈ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. చివరికి గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించినాడు. ఫస్ట్ టైం స్వతంత్ర భారతదేశంలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం వేయించినాడు. అయితే కొన్ని చోట్ల అంట, ముఖ్యంగా పెదపెంకి అనే ఒక గ్రామం, ఈ గ్రామం గురించి ఎందుకు చెప్పాలంటే, ఒక్కసారి ఈ గ్రామంలో సడన్గా ఒకేసారి చాలా మంది జనం చచ్చిపోయినారు. ఎందుకంటే సరైన శుభ్రత, పారిశుద్ధ్యం సరిగ్గా లేక, మంచినీళ్ళు కొంచెం కంటామినేట్ అయినటువంటి వాటర్ తాగడం కారణంగా వాళ్ళు సడన్గా చచ్చిపోయినారు ఒకేసారి చాలా మంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక శ్రద్ధ పెట్టినారు ఆ గ్రామం మీద. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక రిపోర్ట్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, చేసినటువంటి పనులన్నీ కూడా నాసి రకంగా చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ గారికి చిర్రెత్తింది. నిజం ఒక్క మాటలో చెప్పాలంటే సుర్రాన మండింది. దాంతో ఎవరైతే ఆ నియోజకవర్గంలో లేదంటే ఆ ప్రాంతంలో రోడ్లు వేసినాడో, లేదంటే మిగిలిన వర్క్స్ ప్రభుత్వం తరపున ఏమైతే చేయించినారో వాటికి బిల్లులు ఫస్ట్ చెల్లిస్తారు అన్నమాట. పని అంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బు చెల్లిస్తారు. అప్పటి వరకు కాంట్రాక్టరే ఆ పనులకి సంబంధించి డబ్బు మొత్తం కూడా పెట్టుబడి పెట్టాలా, తర్వాత ఇంత బిల్ అయిందని చెప్పేసి గవర్నమెంట్కి పంపించారు. అయితే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి నాణ్యతకి సంబంధించి ప్రజల దగ్గర నుంచి కొన్ని అనుమానాలు వచ్చినాయి. సరిగ్గా చేయలేదు ఈ వ్యక్తి పని, కాంట్రాక్టర్ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంపించినారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారంటే ఫస్ట్ టైం అధికారులు పంపించి చెక్ చేయమన్నారు. చెక్ చేసినారు. చెక్ చేసిన తర్వాత నాసి రకంగా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు నాసి రకంగా వేసినారు. దాదాపు 4-5 రోడ్లు వేసారంట, నాసి రకంగా ఉన్నాయి అని చెప్పేసి తెలియదు. దీంతో ఆ కాంట్రాక్టర్ మీద పోలీస్ కేసులు, ఆ కాంట్రాక్టర్కి సంబంధించి రావాల్సినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా హోల్డ్ చేసి అవుతాయి. సో దీంతో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలుకి ఒక రోడ్డు అయినా, ఒక డ్రైనేజ్ అయినా, లేదంటే కనుక ఏదైనా ఒకటి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు వీళ్ళు. మరి దాంట్లో తినేద్దామనో లేకపోతే కోట్లు మిగుల్చుకుందామని ఏమో తెలియదు, కానీ ప్రతిదీ నాసి రకం. నిన్న కాక మొన్న బీహార్లో కట్టే బ్రిడ్జ్లన్నీ పడతాయి. నిన్న కాక మొన్న ముంబైలో కట్టిన ఒక బ్రిడ్జ్ కూడా ఏదో కూలింది అన్నట్టు రీసెంట్గా. అంటే అలా ఉంటుంది అనమాట ఈ కాంట్రాక్టులు చేసేదని తంతు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడంతో వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బులు ఆపేపించినాడు, వాళ్ళ మీద కేసులు కట్టించినాడు, వాళ్ళని జైలు పాలు చేస్తున్నాడు కదా. దీంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని హడలిపోతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయబోతా ఉన్నారు, అదేవిధంగా హడలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కింద ఏదైనా కాంట్రాక్ట్లు వచ్చినప్పుడు ఇది చేస్తే కనుక, ఎక్కడైనా తేడా కొడితే కనుక బొక్కలోకి వెళ్ళాల్సిన బతుకు మనకు వచ్చిద్దని చెప్పేసి భయపడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశం. వేరే దేశాల్లో ఒక రోడ్డు అయితే దాదాపు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పటిష్టంగా ఉంటాయి అంట. మన దేశంలో రోడ్డు అయితే 10 నెలల్లో పట్టుమంటది అనమాట. అంత దరిద్రమైన స్థాయిలో మన రోడ్లు ఉంటాయి, మన బ్రిడ్జ్లు ఉంటాయి, మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కసారి నిజం చెప్పాలంటే ఒక రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ డీటెయిల్స్ని శిలాఫలకం వేసి దాని మీద గుద్దాలి. అక్కడ రాజకీయ నాయకుల పేర్లు, ఫోటోలు కాదు మనం వేయాల్సింది. ఎవరైతే కాంట్రాక్టర్ ఆ రోడ్డు వేసినాడో అతనికి సంబంధించిన బయోడేటా మొత్తం పెట్టాలి, అతని ఫోన్ నెంబరు, అతని అడ్రస్. సో ఎవ్రీథింగ్ ఆడ పెడితే కనుక ఏదైనా తేడా కొడితే కనుక వెంటనే ఫోన్లు వెళ్తాయి. నువ్వు వేసిన రోడ్డు ఇది ఈ విధంగా తగలబడింది, ఒక 4 రోజులు 4 వెహికల్స్ వచ్చినాయి, అంతే గుంతపడిపోయింది కాబట్టి వచ్చి పుట్స్, లేదా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, వచ్చి చెయ్యి. డబ్బులు తీసుకోగానే సరికాదు, ఆ లేకపోతే నువ్వు చేయకు. నీ కాంట్రాక్ట్ డబ్బుల కోసం కాదు, నువ్వు ప్రజల కోసం చేస్తానంటే రా, అంటే కొంత మిగుల్చుకు కాదనట్లేదు, కానీ నేను పూర్తిగా దీంట్లోనే మింగేయాలనే కాన్సెప్ట్ పెట్టుకుంటే కానీ నువ్వు చేయొద్దు, కాంట్రాక్ట్ చేయొద్దు. ఎవడైనా మంచోడు తాడే చేసుకుంటాడు, నువ్వు తింటాకి రావద్దు అనే నిదానాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అయితే పంపించారు.